పరమగీతం 5వ అధ్యాయము 16వ వచనము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆలకిస్తున్నారా? క్రీస్తు మనోహర సౌందర్యాన్ని వర్ణించాలి అంటే 1000 నోళ్ళు చాలవు. ఆయన సౌందర్యవంతుడు, పరిపూర్ణుడు అని మనము నమ్మితే చాలు. క్రీస్తు శిష్యులు బానిసలు కాదు, దేవునికి లోబడి ఉండాలని కోరుతున్న జ్ఞానవంతులైన స్నేహితులు. తన ఉపదేశాలను తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చినవని క్రీస్తు తన శిష్యులైన స్నేహితులకు చెప్తున్నాడు. ఏ యజమాని దాసులకు తను చేయబోతున్నది చెప్పడు. అయితే యేసుక్రీస్తు అయిన శిష్యులమైన మనకు ఆయన అన్నీ చెప్తున్నాడు. అందుకే మనము యేసయ్యకు స్నేహితులమయ్యాం.